ఈరోజు మీ అందరికీ ఒక క్వశ్చన్ అండి. మీ లైఫ్లో మీ గురించి మీరు డెసిషన్ తీసుకుందామని అనుకున్నప్పుడు ఎన్నిసార్లు ఆగిపోయారు? మీకేం చేయాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు, కానీ డెసిషన్ ఎందుకు తీసుకోలేకపోయారు? మీరు మీ గురించి డెసిషన్ తీసుకుందాం అనుకున్న ప్రతిసారి కన్ఫ్యూషన్, ఓవర్ థింకింగ్ అండ్ జీరో క్లారిటీ మిమ్మల్ని ఎన్నిసార్లు ఆపేశాయి? హాయ్, ఐమ్ అఖిల అండ్ ఐమ్ లైఫ్ స్కిల్స్ కోచ్. నేను మీకు మిమ్మల్ని బాగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తాను, సో దాట్ మీరు మీ లైఫ్లో క్లియర్గా డెసిషన్స్ తీసుకుని యూ కెన్ మూవ్ ఫార్వర్డ్ విత్ యువర్ డెసిషన్స్ వితౌట్ ఎనీ డౌట్. అండ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ రీచింగ్ మీ అవుట్ ఇస్ మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీకు ఏం చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు అన్నప్పుడు మీ మైండ్ క్లియర్గా డెసిషన్స్ తీసుకోగలుగుతుంది అండ్ మీరు కాన్ఫిడెంట్గా మీ గోల్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తారు, బికాస్ మీ మైండ్ కొంచెం క్లియర్గా ఉంటుంది కాబట్టి. ఒక చిన్న అడ్వైస్ అండి, లైఫ్ ఎప్పుడు ఈజీగా ఉండదు. మనమే మన ఛాన్సెస్ మన గురించి చేసుకోవాలి, మన ఆపర్చునిటీస్ మనమే క్రియేట్ చేసుకోవాలి. సో ఇలా చేసేయాలి అంటే మీ మైండ్ క్లియర్గా ఉండాలి. ఈరోజు మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తానండి. ఈ రోజు నుంచి వారం రోజుల వరకు ఒక 10 minutes మీకు మీరు తీసుకుని ఈ 2 questions ఆన్సర్స్ కనిపెట్టండి. ఒకటి, వై యామ్ ఐ ఓవర్ థింకింగ్? 2, వై యామ్ ఐ అవాయిడింగ్ ఎనీ సిచ్యువేషన్? ఇలాగా చేయడం వల్ల మీ బ్రెయిన్ ప్యాటర్న్ ఏంటో మీకు అర్థమయ్యి మీకు కొంచెం అవేర్నెస్ వస్తుంది. మీకు గనక ఇంకా క్లారిటీ అండ్ గైడెన్స్ కావాలి అంటే యూ కెన్ రీచ్ అవుట్ టు మీ. మీరు చేయాల్సింది చిన్న పనేనండి. యూ కెన్ జస్ట్ DM me saying clear అండ్ నేను మీకు హెల్ప్ చేయగలుగుతా. థ్యాంక్ యూ.